కోటేశ్వర ఆలయం యొక్క ప్రధాన అర్చకులున్నారు. సో, ఆ రోజు ఎటువంటి పూజలుంటాయి? ఆ రోజు స్పెషల్ ఏంటి? అన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమ శివాయ. నా పేరు ఆరవిల్లి శ్రీరామమూర్తి శర్మ. శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం అర్చకుడిని. ఈ దేవాలయంలో బలరామస్వామి ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయం ఇది. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలన్నీ చూసిన పిదప మహాభారత ఆ యొక్క దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని బలరామస్వామి శ్రీకృష్ణ పరమాత్మకి అడిగేట. అంతటి శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆయుధం నాగలి దానిలో భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన్ని 5 లింగాలు ప్రతిష్ఠ చేయమన్నారట. ఆ విధంగా బలరామస్వామి సంకల్పించగా కళింగ సీమ అని మనకు ఒడిషా ప్లస్ ఇప్పుడు ఇక్కడున్న ఈ ఆంధ్రప్రదేశ్ వీటినన్నిటి కూడా ఒడిషా కళింగ సీమ అని వారు అప్పుడులోని. అందువల్ల ఈ ప్రజలందరూ కూడా వెళ్ళి కళింగ సీమ ప్రజలందరూ కూడా మేము కాశీకి వెళ్ళినప్పుడు ఈ మార్గ మధ్యంలో వెళ్తుండగా ప్రలంబసుతి అనే రాక్షసుడు మమ్మల్ని భక్షించేస్తున్నారు, అందువల్ల కాశీకి వెళ్ళి కాటికి వెళ్ళినట్టుగా అయిపోతున్నది. ఆ విధంగా కాశీ క్షేత్ర దర్శనం మా ప్రదేశంలోనే ఏర్పాటు చేయమని చెప్పగా బలరామస్వామి సంకల్పించినటువంటిది ఈ క్షేత్రం ఈ పరిసర ప్రాంతాల్లో చేద్దామని ఆయన రాయగడ కొండల నుంచి కూడా భూమిలోకి ఆయన నాగల్ని గుచ్చగా నది ఏర్పడింది. ఆ నదీ తీరాన 5 లింగాలను ప్రతిష్ఠ చేశారు. రాయగడ కొండల నుంచి మొదట భూస్థలికి వచ్చే చోట పాయికపాడు అనే గ్రామం దగ్గర తాకింది. అక్కడ పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి మొదటి శివలింగం ప్రతిష్ఠ చేశారు. రెండవది పార్వతీపురం దగ్గరలో గుంప సోమేశ్వర స్వామిని రెండవది ప్రతిష్ఠ చేశారు. 3 నాగావళి, వేగావతి, సౌర్ణముఖి, గంగా, యమున, సరస్వతి అక్కడ ఎలా కలుస్తాయో ఆ విధంగా మనకి ఇక్కడ కలిసే చోటు నాగావళి, వేగావతి, సౌర్ణముఖి, సంగమేశ్వరుడు నామకరణం చేసి 3వ శివలింగం ప్రతిష్ఠ చేశారు. 4 ఉమారుద్ర కోటేశ్వర స్వామి మనకి శ్రీకాకుళం నడిగొడ్డులో ఉంది. 5 కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి. ఈ నాగావళి నది ఆ మణినాగేశ్వర స్వామి సన్నిధి దగ్గరలో సాగర గర్భంలో కలిసిపోతుంది. అక్కడ నాగుపాములు ఎక్కువ తిరుగుతుండడం వల్ల మణినాగేశ్వర స్వామిని నామకరణం చేశారు. ఈ విధంగా ఈ 5 లింగాలను ఏకకాలంలో దర్శనం చేసుకుంటే ఆ కాశీ క్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకునే పుణ్యఫలం వస్తుందని ప్రగాఢ విశ్వాసంతో భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేవారు. అదేవిధంగా దేవతల ప్రతిష్ఠ కాబట్టి దేవతలైనటువంటి రాజు మహారాజు ఇక్కడికి వచ్చారట. సమయం కాని సమయంలో ఇంద్రుడు భగవానుడు వచ్చేటప్పటికి స్వామివారు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు దర్శనం దొరకదని నందీశ్వరుడు, శృంగీశ్వరుడు, భృంగీశ్వరుడు వీరు ద్వారపాలకులు వీళ్ళు అడ్డారట. నేను దేవతలకు రాజు, నన్ను మీరు అడ్డీదేంటని లోపలికి ఆయన వెళ్ళబోగా ఆ యొక్క నందీశ్వరుడి కోపం వచ్చి ఆయన కొమ్ములతో విసరగా 2 ఫర్లాంగుల దూరంలో పడిపోయి సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలైపోయేట ఆ ఇంద్ర భగవానుడు. అప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవాన్ ప్రార్థన చేస్తే సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీ గర్భం భంగమైంది, నీ ఆయుధం తర్వాత నీ సర్వశక్తులు ఇస్తాను, నీ ఆరోగ్యం ఇస్తున్నాను, నీవు పడిన చోటే తవ్వు, నా ప్రతిరూపం వస్తుంది, దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు శివదర్శనం దొరకదు అని చెప్పారట. ఆ విధంగా మనకు అరసవిల్లి క్షేత్రం ఈనాడు ఏర్పడింది. ఆ ఇంద్రుడు ఆ పుష్కరిణి తవ్వాడు కాబట్టి అది ఇంద్ర పుష్కరిణిగా ప్రఖ్యాతిగాంచింది. ఆ విధంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనానికి ఈ 5 లింగాల దర్శనానికి అనువుగా మహాశివరాత్రి నాడు ఉంటుంది. ఒకే రోజు, ఏకకాలం అంటే ఒకే రోజు అని అర్థం. అదేవిధంగా మనకి కార్తీక మాసంలో కూడా ఒకే రోజు దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా మహాశివరాత్రి నాడు ఇటు నుంచి భక్తులు అటు వెళ్తారు, అటు నుంచి వచ్చే భక్తులు ఇటు వచ్చి ఈ 5 లింగాల్ని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా మనకు మహాశివరాత్రి నాడు వేకువజామున 3 గంటలకి స్వామివారి తాలూకా ప్రథమార్చన ఉంటుంది. 4 గంటల నుంచి కూడా భక్తులందరితో కూడా దర్శనం ఉంటుంది. నారికేళాలు, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితో స్వామివారికి అభిషేకం ప్రీతికరం. అదేవిధంగా మారేడు పత్రి, జిల్లేడు పత్రి వీటితో కూడా స్వామివారికి పుష్ప పూజ చేస్తాము. అదేవిధంగా మధ్యాహ్నం మహాభోగం ఉంటుంది. రాత్రి 6 గంటల సమయంలో మహాహారతి ఉంటుంది. తదుపరి 8 గంటల 8:30 నిమిషాల నుంచి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం చేస్తాము. ఎక్కడైనా సరే లింగోద్భవం అంటే ఆ సమయానికి నానుడి బియ్యంతో స్వామివారిని కప్పి అలంకరణ చేయడం, ఆ తర్వాత కవాట బంధనం జరుగుతుంది ఇంకే దేవాలయంలోనైనా. కానీ ఈ దేవాలయంలో మాత్రం ఆ 12 గంటల స్వామి ఉద్భవించేటువంటి సమయం అంటే పుట్టుక జరిగినటువంటి శివలింగం 12 గంటలకి 11 గంటల 59 నిమిషాల 46 సెకండ్లకు ఉద్భవించారు. ఆ సమయంలో కూడా మనకి ఆ స్వామివారు దివ్య మంగళ స్వరూపం దర్శనమిస్తూ అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ ప్రత్యేకత అది. తదుపరి 1 గంట 1 గంటన్నర సమయంలో స్వామివారికి 200 కేజీలతో బియ్యం, నానుడి బియ్యంతో అర్చన చేసి దాన్ని అలంకరణ, ద్రోమూర్తిని పెట్టడం, 1,00,000 బిల్వార్చన, అమ్మవారి కుంకుమార్చన. తదుపరి 3:30-4 సమయంలో వేకుజామున సప్తవాహనములపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఇది శ్రీకాకుళం పురవీధుల్లో ఊరేగించి తెల్లవారి 6:30-7 అయ్యేసరికి మళ్ళీ మన దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మహాశివరాత్రి
ఉత్సవం మనకి ఇక్కడ జరుగుతుంది. చూశారు కదా, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కోటేశ్వర ఆలయం రేపు శివరాత్రిని పురస్కరించుకొని తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు అందరికి కూడా దర్శనం కలగాలనుకుంటూ ఆ బోర్డు కలిగినటువంటి పాత్ర కూడాను ఎంతో విశిష్టమైనది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.